ఏప్రిల్ 24. మన మంచితనము సరిపోదు. నీ స్వంత కృప యొక్క విలువపై నీవు ఆధారపడుతున్నావని తెలిపే ఆత్మీయ గర్వానికి మరో రూపమే స్వీయ మెప్పు గర్వం. హృదయం రహస్యంగా ఉప్పొంగిపోయి, నేను పరిపూర్ణుడిని కాకపోవచ్చు, కానీ నాకు తెలిసిన చాలామంది క్రైస్తవుల కంటే నిశ్చయంగా ఉత్తముడినే అని తన గురించి తాను చెప్పుకోవడమే ఇది. ఆత్మ ఇచ్చే ఇటువంటి ప్రతి చూపు వ్యభిచారంతో సమానం. వాస్తవానికి అది విగ్రహారాధన. నీ స్వంత నీతిపై నీవు నమ్మకాన్ని ఉంచి దానికి అంతరంగ ఆరాధనను సమర్పించినప్పుడు అది నీవు చేసే గొప్ప అపరాధం అవుతుంది. దేవుడు పరలోక ద్వారానికి కొత్త తాళం వేస్తే నీవు పాత తాళపు చెవితో దానిని తెరవడానికి ప్రయత్నిస్తున్నావు. నీవు నిజమైన క్రైస్తవుడు అయితే నీవు నీతిమంతుడిగా తీర్చబడిన ఆ స్థితిలోకి నీ మొదటి ప్రవేశం కేవలం దేవుని కనికరం వలననే సాధ్యమైందని గుర్తించాలి. మీరు క్రీస్తునందలి విమోచనము ద్వారా ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. రోమా 3:24. దేవునితో సమాధానపరచబడిన నీవు ఇప్పుడు ఎవరికి రుణపడి ఉన్నావు? నీ సొంత మంచితనానికా, నీ విధేయతకా, లేక క్రీస్తుకా? నీవు చేసే ప్రతి పనిలో క్రీస్తు నాయకత్వం వహించని ఎడల కృపాద్వారం నీకు మూయబడి ఉండడాన్ని నీవు నిశ్చయంగా కనుగొంటావు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని, విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. రోమా 1:17. మనం క్రీస్తు ద్వారా జీవం పొందటం మాత్రమే కాదు, క్రీస్తు ద్వారానే జీవిస్తున్నాము. పరలోక మార్గం అంతా ఆది నుండి అంతం వరకు కృపా కనికరములతోనే నిర్మించబడింది. మన స్వంత కృపకు బదులు తన కృపనే మనం ఉపయోగించాలని దేవుడు ఎందుకు అంత పట్టుబడుతున్నాడు? ఎందుకంటే మన కృప ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఏమాత్రం సరిపోదని ఆయనకు తెలుసు. సత్యం ఏమిటంటే, మన స్వంత కృపపై నమ్మకం ఉంచితే అది కలవరాన్ని, మనోవేదనను మాత్రమే తెస్తుంది. అదే దేవుని కృపపై నమ్మకం ఉంచితే అది శాశ్వతమైన సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. మొదటిగా నీ స్వంత మంచితనంపై ఆధారపడడం అనేది కాలక్రమేణా దానిని నాశనం చేస్తుంది. మనలో సహజంగా ఉండే కృప బలహీనమైనది. దానిని ధర్మశాస్త్రపు కాడిని మోయమని బలవంతం చేస్తే అది నీ పాత స్వభావం అనే బరువును లాగలేక త్వరలోనే దారి పక్కన కుప్పకూలిపోతుంది. నీకు అవసరమైనది క్రీస్తు కాడి. కానీ క్రియలతో నిన్ను కట్టి ఉంచే కాడిని నీవు వదిలించుకుంటే తప్ప క్రీస్తు కాడిని నీవు ధరించలేవు.